పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిల్ అసెంబ్లీలో పెట్టడంలో దానికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు మద్దతు తెలపడం, అసెంబ్లీలో బిల్లు పాస్ కావడం, ఇలా 22% ఉన్న బీసీలు లెక్క ప్రకారం కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ కేటాయించే విధంగా ఇలా బీసీలను అభ్యున్నత కోసం పెట్టే విధంగా నిన్న బీసీ బిల్లు పెట్టడం జరిగింది. దీనికి పూర్తిగా రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకే నిన్న పెట్టడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, రాబోయే తరంలో ఇందిరమ్మ రాజ్యం కావాలని, రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ రాజ్యమే ఉండాలని నిన్న అనడం జరిగింది. ఎందుకు అనంటే ఇలా ఇందిరమ్మ పాలలో ఇలా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కానీ వృత్తిదారులకు కానీ అసైన్మెంట్ భూమి ఇచ్చి అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు లేనులకు ఇచ్చి ఇలా పేదలను ఆడుతున్న ఘనత ఇలా ఇందిరమ్మ పాలన. ఆ రకంగానే ఇలా 42% బీసీలకు ఇచ్చి ఇలా బీసీల అభ్యున్నత కోసం ఇలా ప్రతి దానిలో రిజర్వేషన్ పెంచే విధానం తీసుకొచ్చడం ఇది చరిత్రాత్మకమైన విషయం. ఎందుకు అనంటే ఇటువంటి సాహసం దాదాపు ఉన్నత వర్గాలు చేయనియాయి. కాబట్టి ఆయన ఉన్నత వర్గంలో పుట్టినా కూడా ఒక బీసీల కోసం ఇలా ముఖ్యమంత్రి గారు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది చరిత్రలో మర్చిపోలేని విషయం. ఇలా రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి విషయంలో కానీ ఇలా నిన్నటికి నిన్న ఇలా రాజీవ్ ఉద్యోగాల కోసం ఇలా పేద ఉద్యోగార్థులు చదివి నిరుద్యోగాలుగా ఉంటే ఇలా అప్లికేషన్లు పెట్టుకుంటే మీకు 4 లక్షల రూపాయలు ఇచ్చే విధానం ఇలా రిజర్వేషన్ కల్పించిన ఘనత ఇలా ముఖ్యమంత్రి గారు. అలాగే ఇలా ప్రతి ఒక్కరూ మొన్నటిదాకా కూడా వాళ్ళు అనడం జరిగింది, ఏది భూమికి పైసలు ఇవ్వడం కౌలుకు ఇవ్వడం లేదని. అది కూడా మొన్న ప్రతి ఎకరానికి 6,000 రూపాయలు ఇలా వేయడం జరిగింది. కొంచెం 7 లక్షల కోట్ల అప్పు చేసిపోతే దాన్ని నింపుకుంటూ ప్రతి ఉద్యోగికి ఫస్ట్ రోజే నెల జీతం ఇచ్చే విధానం తీసుకొచ్చిన ఘనత వీళ్ళ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా వాళ్ళ విషయాన్ని చూస్తుంటే ఒక్కటే ఆలోచన చేయాలి. ఒకటి నేను చెప్పదలుచుకున్నా, ఇలా 10 ఏళ్ళు మీరు వెళ్ళిర్రు, అంతకుముందు 12 సంవత్సరాలు మీరు తెలంగాణ కోసం కొట్లాడిరు. ఏ ఒక్కనాడన్నా బీసీని మీ అధ్యక్షుడిని చేసిర్రా, పార్టీ అధ్యక్షుడిని చేసిర్రా అనేది కూడా ఒకటి ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఇలా ప్రతిపక్షం మీరున్నారు, ప్రతిపక్షం ఉంటే నీ కొడుకు నీ అల్లుడే తప్ప ఇలా 29 మంది మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క వ్యక్తిని కూడా ప్రతిపక్షం హోదా ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ ఉంచిర్రా, ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడాల్సిన అవసరం ఉన్నది అని కూడా టీఆర్ఎస్ పార్టీని చెప్తున్నా. ఇలా మా విషయానికి వస్తే ఇలా పిసిసి అధ్యక్షులు ఒక బీసీ బిడ్డ. ఇలా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నది ఒక ఎస్సీ బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉంచిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఏ విధంగా చూసినా ఇలా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ప్రతి ఒక్కరికి పనిచేసే విధానం కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే విధానం చెప్తున్నాయి. ఎందుకు అనంటే మొన్న పెద్దలు అగ్రనేత రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కంపల్సరీ కులగణన చేయాలి, ఎవరి వాటా ఎంతనో తేలాలి అనే విధానం తీసుకొచ్చడంతోనే ఇలా 42% బీసీలకు ఇవ్వడం జరిగింది. బీసీలు జీవితంలో చరిత్రాత్మకంగా మర్చిపోలేని సంఘటన ఇన్నేళ్ల చరిత్రలో చేయడం అనేది ఇలా చాలా పెద్ద గొప్ప విషయం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు మద్దతు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ గారికి, పెద్దలు ఆ శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దల